బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దృష్టి సారించిన చంద్రయాన్-3 చంద్రుడిపై దిగ్విజయంగా ల్యాండ్ అయింది. 14 రోజుల పాటు చంద్రుడిపై ప్రయాణం చేయనున్న చంద్రయాన్-3 తాజాగా రోవర్ మూన్ పై అడుగుపెట్టింది. రోవర్ వీడియోను తీసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దృష్టి సారించిన చంద్రయాన్-3 చంద్రుడిపై దిగ్విజయంగా ల్యాండ్ అయింది. 14 రోజుల పాటు చంద్రుడిపై ప్రయాణం చేయనున్న చంద్రయాన్-3 తాజాగా రోవర్ మూన్ పై అడుగుపెట్టింది. రోవర్ వీడియోను ల్యాండర్ ఇస్రోకు పంపించింది. ఇక చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు రోవర్ ఇస్రోకు చేరవేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దృష్టి సారించిన చంద్రయాన్-3 చంద్రుడిపై దిగ్విజయంగా ల్యాండ్ అయింది. 14 రోజుల పాటు చంద్రుడిపై ప్రయాణం చేయనున్న చంద్రయాన్-3 తాజాగా రోవర్ మూన్ పై అడుగుపెట్టింది. రోవర్ వీడియోను ల్యాండర్ ఇస్రోకు పంపించింది. ఇక చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు రోవర్ ఇస్రోకు చేరవేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ వెన్నెల, ఏదైతే చంద్రుని దక్షిణ ధ్రువం వైపు మొట్టమొదటి దేశంగా కాలు పెట్టిన భారత్ చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఇక విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటపడింది. ఆ దృశ్యాలను కొద్దిసేపటి క్రితమే ఇస్రో విడుదల చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక చంద్రయాన్-3 యాత్ర సక్సెస్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అబ్బురపరుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఇక రోవర్ కూడా బయటికి రావడంతోనే ఇక 14 రోజులు రోవర్ చంద్రుని మీద పరిశోధనలు జరపబోతుంది. ఈ పరిశోధనలన్నీ కూడా ప్రపంచానికి మొత్తానికి చాలా ఇంపార్టెన్స్ అవసరమైన సమాచారాన్ని కూడా ఈ పరిశోధన ద్వారా వెల్లడవుతుంది. సో అందుకోసమే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇస్రో వైపు చూస్తుంది. ఈ చంద్రుని దక్షిణ ధ్రువం వైపు ముఖ్యంగా ఈ రోవర్ ప్రజ్ఞా రోవర్ ఏదైతుందో ఆ రోవర్ అక్కడున్న వాతావరణ పరిస్థితుల మీద, అక్కడున్న నీటి నిల్వల మీద, అదేవిధంగా అక్కడున్న ఖనిజాల మీద కూడా ప్రత్యేకంగా పరిశోధన జరగబోతుంది. ఈ పరిశోధనలన్నీ కూడా నెక్స్ట్ ఇస్రోకి పూర్తిగా అంటే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోయాలన్న దానికి ఇది ఒక బీజమని మనం చెప్పొచ్చు. ఇక ఈ ఇస్రో విడుదల చేసిన ఏదైతే ఈ ప్రజ్ఞా రోవర్ సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని చాలా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిశోధన ద్వారా ఏదైతే వెల్లడవుతుందో వాటి మీద కూడా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా దృష్టి సారించారు. అయితే ఈ రోవర్ 14 రోజుల పాటు పని చేయబోతుంది. ఎందుకంటే ఈ రోవర్ని తయారు చేసిందే 14 రోజులు సరిపడా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రుని మీద 14 రోజులు సూర్యరశ్మి ఉంటుంది, ఆ తర్వాత 14 రోజులు చీకటి ఉంటుంది. కాబట్టి 14 రోజుల్లోనే రోవర్ తన పని అంతా కూడా పరిశోధనన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసి అక్కడ ఉన్న సమాచారాన్ని అంతా కూడా విక్రమ్ ల్యాండర్ ద్వారా మళ్ళీ ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించడం జరుగుతుంది. మొత్తానికి ఈ చంద్రయాన్-3 సక్సెస్ లో రోవర్ బయటికి రావడం కూడా ఒక విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14 రోజుల్లో అది చేసే పరిశోధనలనే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉండబోతుంది. వెన్నెల. థ్యాంక్ యూ శ్రీనివాస్.